జపాన్ భారత్తో ఏ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని చైనా సహా ఇతర దేశాలు ఆసక్తిగా గమనించాయో సరిగ్గా అలాంటిదే ఓ డీల్ మన రెండు దేశాల మధ్య కుదిరింది. ఆ ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రత్యేకించి చైనాలో కలకలం రేపుతోంది. అదే యూనికార్న్ ప్రాజెక్ట్ 1. భారత్, జపాన్ సంయుక్తంగా డెవలప్ చేసే ఈ టెక్నాలజీతో సముద్రంపై మన నౌకలకు తిరుగులేని సామర్థ్యం సమకూరుతుంది. రక్షణ రంగంలో జపాన్ మనకు చేయబోయే అతిపెద్ద సాయం ఇది. ఇందుకే ఏంటి యూనికార్న్ ప్రాజెక్ట్? జపాన్ ఇండియా ఫస్ట్ యూనికార్న్. ప్రపంచంలో అజేయ శక్తిగా భారత్ మారే క్రమంలో గ్రేట్ డీల్. మన వార్షిప్స్ కి జపాన్ నింజా టెక్నాలజీ. భారత యుద్ధ నౌకలకు ఇక అరివీర భయంకర సామర్థ్యం. యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెనా ప్రాజెక్టులలో మొదటి దాన్ని జపాన్ భారత్తో కుదుర్చుకుంది. దీంతో మన సైన్యం మరింత బలపడనుంది. జపాన్ ప్రధానమంత్రి మన దేశంలో పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో ఇదే కీలకమైంది. రక్షణ సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా ఇరు దేశాలు తొలిసారిగా సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం మన నావికా దళానికి ఉపయోగపడే నావల్ రేడియో యాంటెన్నా యూనికార్న్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ జాయింట్ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటూ సముద్ర తీర భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ శాంతిని కాపాడడం కుదురుతుంది. మామూలుగా యుద్ధ నౌకలలో రాడార్ కి సిగ్నల్స్ పంపేందుకు డజన్ల సంఖ్యలో యాంటెనాలు ఉంటాయి. అయితే యూనికార్న్ లో ఈ యాంటెనాలన్నింటినీ ఒకే రాడార్ డోమ్ కిందకు అమరుస్తారు. దీంతో వివిధ రకాల సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి అవసరమైన రాడార్ క్రాస్ సెక్షన్ ని ఇది తగ్గిస్తుంది. ఈ సింగిల్ రాడార్ డోమ్ మొత్తం 360 డిగ్రీలలో తిరగగలదు. యాంటెనాలు ఎయిర్ నావిగేషన్ సిస్టమ్ లో వ్యూహాత్మకంగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ పద్ధతులతో పాటు నౌకకి ఓ కన్నులా పనిచేయడానికి ఈ యాంటెనాలే రిసీవర్లు. ఇలాంటి ఈ యూనికార్న్ సిస్టమ్ ని ఎన్ఈసి కార్పొరేషన్, సాంపా కోగ్యో కేకే, ది యొకాహామా రబ్బర్ కంపెనీలు కలిసి డెవలప్ చేశాయి. ఇలాంటి యూనికార్న్ సిస్టమ్ ని జపాన్ తన మెగామి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లలో వాడుతోంది. ఇప్పుడు భారత్ కి కూడా జపాన్ ఈ సాంకేతికతను అందించనుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL తో కలిసి జపాన్ ఈ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదంతా కూడా మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే తయారు కానుంది. ఈ ఒప్పందంపై 2024లోనే సంతకాలు జరగగా ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. 2027 నాటికి భారత్, జపాన్ దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దానికి ముందే ఇలాంటి రక్షణ రంగ సాంకేతిక ఒప్పందం కుదరడం రెండు దేశాల మధ్య బలపడిన బంధానికి నిదర్శనం.